కుటుంబ ఆదరణకు నోచుకొని పేద వృద్ధులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందిస్తూ వికాస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని విశ్రాంత జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ టి రామారావు పేర్కొన్నారు. స్థానిక విఎల్పురం పార్కులో మంగళవారం నిర్వహించిన పేద వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఎంతో ఉదారంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్వామి వివేకానంద స్ఫూర్తిని గుర్తు చేస్తున్నాయని కొనియాడారు. అలాగే రాజమండ్రిలో సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టిన కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన సేవలు నేటికి పేదల అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టి రామారావు చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 200 చొప్పున పెన్షన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ 2014లో వృద్ధులు వితంతువుల సంక్షేమం కోసం స్థాపించిన తమ సంస్థ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు మరణించిన 88 మంది వృద్ధుల అంత్యక్రియల కోసం సంస్థ తరపున మట్టి ఖర్చులు అందించినట్లు వెల్లడించారు. అంతకు ముందు పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులు డాక్టర్ కెఎం జగదీష్, కొట్టేటి శ్రీనివాస్, సింగవరపు రమేష్ బాబు, దొల్లా రవి, చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి వికాస్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేది 1992లో స్టార్ట్ అయింది. అయినప్పటికీ దీన్ని 2014 నుంచి బాగా యాక్టివేట్ చేశాము. అప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు మనకి దరిదాపుగా 130 మంది మన సభ్యులు ఉన్నారు, బెనిఫిషరీస్ ఉన్నారు వృద్ధులు. అలాగే 192 మంది విద్యార్థులకి మనం సహాయం చేసాం. అంటే విద్యార్థులకి సహాయం చేయడం కోసమని ఏర్పాటు చేయబడింది. వికాస్ అంటే విద్యా వికాస్ అని అర్థం. అయితే వృద్ధులను కూడా చూసి వృద్ధులు కూడా ఏదైనా సహాయం చేయాలి మన సంస్థ ద్వారా అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా మొదలుపెట్టాం 2014 నుంచి. 2014 నుంచి ఇప్పటి వరకు మనం ఆ వృద్ధులకి పింఛన్లు ఇవ్వడం, టిఫిన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళు చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. ఇప్పటికే 88 మంది, ఈ 12 సంవత్సరాల్లో 88 మంది చనిపోయారు. వాళ్ళందరికీ మనం మట్టి ఖర్చులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు ఏ నెల కూడా ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. కానీ ఒక నెల కూడా ఇప్పటి వరకు ఆగలేదు. అది నిజంగా నేనేమనుకుంటానంటే మరి మన రమణ గారు లాంటి మరి మనకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. రమణ గారు లాంటి వ్యక్తులు, సహాయం చేసే సహృదయం ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత ఏమో దేవుడి దయ, ఇదంతా ఉండబట్టే ఈ సమస్యలా కంటిన్యూగా జరుగుతుంది. అది నా గొప్పతనం మాత్రం ఏమాత్రం కాదని మేము తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యార్లగడ్డ ప్రభాకర్ రావు గారికి, వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రూరల్ వికాస్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమం ఎలా ఉందంటే, స్వామి వివేకానంద వారు వెస్ట్ బెంగాల్లో మన దేశానికే మార్గదర్శకులయ్యారు. వారు మన దేశాన్ని ఎప్పుడు స్వాతంత్రం వస్తుందంటే 1950 ఇయర్స్లో ఆయన 1910లో పోయారు. అనదర్ 50 ఇయర్స్లో అంటే ఆయన 10 ఇయర్స్ బిఫోర్ అడిగారు. ఆయన 10 ఇయర్స్ 1900 to 1950 మధ్య డెఫినెట్గా వస్తుంది స్వాతంత్ర్యం. ఈ లోపల గ్రేట్ పీపుల్ పుడతారు. ఎంతోమంది దేశానికి సేవ చేసేవాళ్ళు, ఇంటలెక్చువల్స్, చాలా ప్రతిభావంతులు ఈ దేశంలో పుట్టి మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. ముఖ్యంగా స్వామి వివేకానంద వారు చెప్పిందంటే బీదతనం ఉండకూడదు, ఆకలితో ఎవరో అలమటించకూడదు. ఆ పరిస్థితులు మన దేశానికి రాకుండా ఉండాలంటే ఈ అందరూ కలిసికట్టుగా దేశాన్ని నడిపించాలి అని ఆయన చికాగోలో అడ్రస్ తర్వాత కూడా మన దేశానికి వచ్చినప్పటి నుంచి ప్రతి స్పీచ్లో చెప్పి అందరినీ ఉత్తేజపరిచారు. సో ఆ విధంగా ప్రభాకర్ రావు గారు ఈరోజు రాజమండ్రిలో తీసుకున్న వారి పెద్దలు, మిగతా పెద్దలు అందరూ కలిసి ఎంతో కష్టపడి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో ది గ్రేటెస్ట్ రిఫార్మర్, ముఖ్యంగా చైల్డ్ రీమ్యారేజెస్ ఆ రోజుల్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. 1892 ఇంచుమించు ఈయన స్వామి వివేకానంద సమకాలికులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వారు ఎన్నో యాక్షన్స్ తీసుకుని మద్రాసులో ఉంటూ, రాజమండ్రిలో ఉంటూ ఎంతోమందికి బీద వాళ్ళకి ఎంతోమందికి రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రజా శ్రేయస్కు పాటుపడ్డారు. అటువంటి వీరేశలింగం గారికి ఈరోజు ధన్యవాదములు అర్పించడం చాలా సంతోషంగా ఉంది.